హలో ఫ్రెండ్స్, మనం వేస్ట్గా పడేసే కూల్ డ్రింక్ బాటిల్స్లోను ఫుడ్ కంటైనర్స్లోను ఈ విధంగా మెంతికూరను అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఈ బాటిల్స్లో అయితే పుదీనా కూడా చాలా బాగా పెరుగుతుంది. ఈ వీడియోలో అయితే మెంతికూరని ఎలా పెంచాలో చూద్దాము. ఇది వచ్చేసి మైక్రోగ్రీన్ మెథడ్ అండి. స్కూల్ గోయింగ్ కిడ్స్ కూడా చాలా ఈజీగా పెంచగలరు. కిడ్స్కి ఎవరైనా పేరెంట్స్ గార్డెనింగ్ నేర్పించాలి అంటే ఈ మెంతికూరతోటి స్టార్ట్ చేస్తే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫుల్లీ గ్రోన్ మెంతికూర అండి. ఈ వీడియోలో నేను రెండు విధాలుగా అంటే మైక్రోగ్రీన్లో ఎలా పెంచాలి, ఇలాగ ఫుల్లీ గ్రోన్ వరకు ఎలా పెంచాలో క్లియర్గా చూపిస్తాను. సో వెల్కమ్ టు లీలా టాక్స్, నేను లీలా. మెంతికూర పెంచడానికి మనం సపరేట్గా సీడ్స్ ఏమీ కొనవసరం లేదండి. మన ఇంట్లో వాడుకునే మెంతులు ఉంటాయి కదా, వీటికి జర్మినేషన్ రేట్ 1 year వరకు కూడా తగ్గిపోకుండా ఉంటుంది. హార్డీ సీడ్స్ అండి ఇవి. లూజ్లో తీసుకునే మెంతులు ఉంటాయి కదా, షాప్స్ నుంచి వెయిట్ ప్రకారం తీసుకుంటూ ఉంటాము. అలాంటి మెంతులు అయితే చెప్పలేమండి, జర్మినేషన్ రావచ్చు రాకపోవచ్చు. ఈ విధంగా ప్యాక్డ్ మెంతులు తీసుకున్నామంటే మనకి 100% జర్మినేషన్ వస్తుంది. ఇలా తీసుకున్న మెంతుల్ని ఒక నైట్ అంతా నానబెట్టేసి వాటర్లో ఎక్కువగా ఉన్న వాటర్ మొత్తం వంపేసుకొని ఒక క్లాత్లోకి తీసుకోండి. ఈ క్లాత్లోకి తీసుకొని క్లాత్ పైన స్ప్రెడ్ చేయడం వలన మిగిలిన వాటర్ కూడా నీట్గా డ్రై అయిపోతాయి. ఇలాగా డ్రై చేసుకున్న మెంతుల్ని ఏదైనా సరే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి, బాక్స్లోకి కానీ ఒక కప్లోకి కానీ తీసుకోండి. నేనైతే ఒక కప్లోకి తీసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా మెంతులు ఫాస్ట్గా జర్మినేషన్ రావడానికి చేస్తున్నామండి. మీరు కావాలంటే డైరెక్ట్గా అయినా మెంతుల్ని చల్లుకోవచ్చు, కాకపోతే ఒక 4 days లేట్గా వస్తుందన్నమాట జర్మినేషన్. అదే ఈ విధంగా మొక్క కట్టి చల్లుకోవడం వలన నెక్స్ట్ డేనే మనకి ఆకులు పైకి వస్తాయి. ఇలాగా క్లోజ్ చేసిన కంటైనర్ని ఒక డార్క్గా ఉండే ఏరియాలో పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి మొలకలు తయారైపోతాయి. ఇప్పుడు సాయిల్ మిక్స్ చూద్దాము. సాయిల్ మిక్స్లో మనము గార్డెన్ సాయిల్ 50%, మిగతాది మాన్యూర్ 50%, అంటే సగానికి సగం మట్టి మాన్యూర్. మీ దగ్గర మాన్యూర్ లేకపోతే తెలుసు కదా, సగం కంపోస్ట్ వేసుకొని కలుపుకోండి. కంపోస్ట్ కానీ మాన్యూర్ కానీ కలపడం వలన ఉపయోగం ఏంటంటే మనం తీసుకునే మట్టి గట్టి పడకుండా ఉంటుంది, ఇంకా మనం వేసే మొక్కలకి నైట్రోజన్ ఎక్కువగా అందుతుంది. కోకోపీట్ కలపొద్దండి. కోకోపీట్ కలిపితే ఏమవుతుందంటే ఎక్సెసివ్ వాటర్ భూమిలో ఉండడం వలన రూట్స్ కులిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కోకోపీట్ అవాయిడ్ చేయండి. ఓన్లీ గార్డెన్ సాయిల్ అండ్ మాన్యూర్ తీసుకొని మనం తీసుకున్న కంటైనర్స్ అన్నీ ఫిలప్ చేసేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి మనం పెట్టిన మెంతులన్నీ కూడా ఈ విధంగా మొలకొచ్చాయి చూడండి. మీకు కావాలంటే మెంతుల్ని ఒక పల్చటి క్లాత్లో అయినా కూడా ముడి కట్టుకొని పెట్టుకోవచ్చు. ఇదే విధంగా మొలకలు వస్తాయి. కాకపోతే క్లాత్ లోపలికి వేర్లు వెళ్ళి మనం తీసేటప్పుడు డ్యామేజ్ అయిపోతాయి వేర్లు, కాబట్టి నేను ఈ విధంగా కప్పులో పెట్టాను. ఇలా మొలకెత్తిన మెంతుల్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న సాయిల్ మిక్స్ పైన స్ప్రెడ్ చేసుకోవడమేనండి. విత్తనాలు ఒకదానిపైన ఒకటి పడకుండా చూసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ నిండుగా వేసుకున్నా కూడా వీటికి సన్లైట్కి అలాగే న్యూట్రిషన్కి కాంపిటీషన్ వచ్చి కొన్ని మొక్కలు పడిపోతాయి. కాబట్టి పల్చగా వేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ 2 liters కూల్ డ్రింక్ బాటిల్స్ని ఈ విధంగా కట్ చేసుకొని పాటింగ్ మిక్స్ రెడీ చేసుకున్నానండి. నేను తీసుకున్న ఈ బాటిల్స్కి అలాగే ఫుడ్ కంటైనర్స్కి కూడా అడుగున డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయండి. డ్రైనేజ్ హోల్స్ మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలి. మీరు ఏ కంటైనర్ వాడినా సరే, ఏ మొక్కలు పెంచాలన్నా సరే డ్రైనేజ్ హోల్స్ మాత్రం కంపల్సరీ. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న మెంతుల పైన మట్టితోటి కప్పేసి పైకి మెంతులు కనిపించకుండా చూసుకొని వాటరింగ్ చేయాలి. వాటర్ డైరెక్ట్గా పోసేయకుండా ఇలాగ ఒక బాటిల్ తీసుకొని క్యాప్కి హోల్స్ చేసి జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేయడం వలన లోపల ఉన్న విత్తనాలు బయటికి రాకుండా ఉంటాయి. ఈరోజు వాటర్ చేసాం కదా, ఇంకా 4 రోజుల వరకు దీనికి వాటర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సన్లైట్ విషయానికి వచ్చినట్లయితే వీటన్నిటిని కూడా షేడ్ ఏరియాలో పెట్టేయండి. అంటే ఒక 2-3 గంటలు ఎండ వచ్చే చోట పెడితే సరిపోతుంది. మెంతికూరకి ఎక్కువ ఎండేం అవసరం లేదు. నెక్స్ట్ డేకి ఈ విధంగా మనకి మొలకలు వచ్చాయి చూడండి. నెక్స్ట్ డే ఈవినింగ్ అండి అన్నిట్లోనూ మొక్కలు స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ 2 daysకి ఈ విధంగా పెరిగింది, మనకి చాలా ఫాస్ట్గా పెరిగింది. అదే మనం డైరెక్ట్గా మెంతులు వేసామంటే జర్మినేషన్ రావడానికే 4 days పడుతుందండి. మనం మొలక కట్టి వేసాం కాబట్టి జర్మినేషన్ ఫాస్ట్గా ఉంది, ఇంకా ఫాస్ట్గా పెరిగింది కూడా. ఇది 4 days అప్డేట్. 4 daysకి హార్వెస్టింగ్కి రెడీగా ఉంది.
మైక్రో గ్రీన్స్ లాగా హార్వెస్ట్ చేసే వాళ్ళైతే ఈ స్టేజ్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో హార్వెస్ట్ చేసుకోవడం వలన ఇందులో న్యూట్రిషన్ చాలా ఎక్కువ ఉంటుందండి. మైక్రో న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, వైటమిన్ ఏ రిచ్ అమౌంట్లో ఉంటుంది. నేనైతే 10 డేస్కి హార్వెస్ట్ చేస్తానండి. 10 డేస్కి ఈ విధంగా 2-3 ఆకులు అయితే వచ్చుంటాయి. వీటిని మొత్తం పీకేయకుండా బాగా నిండుగా ఉన్న చోట పీకేసి పల్చగా చేసి ఈ విధంగా మొక్కలు వదిలేసామంటే 4 వారాలకి పెద్దగా పెరిగిపోతుంది. ఇక్కడ లాస్ట్ టైం నేను హార్వెస్ట్ చేసి వదిలేసిన మొక్కలు 4 వీక్స్ తర్వాత ఎలా పెరిగాయో చూడండి. చాలా హైట్ వచ్చాయి, ఫ్లవరింగ్ కూడా వచ్చాయండి. సో వీటిని అన్నిటినీ పీకేయడమే. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మనకి ఆకు రాదు కాబట్టి అన్నిటినీ పీకేస్తున్నాను. మెంతికూరకి పెస్ట్ అండ్ ఇన్సెక్ట్ కూడా ఏమీ రాదండి. ఇంత హైట్గా పెరిగింది కానీ వీటికి ఒక్క పెస్ట్ కూడా నేను ఇంతవరకు అబ్జర్వ్ చేయలేదు. ఇదండి ఈరోజు వీడియో. చూశారు కదా, 4 వారాల్లోనే మెంతికూర 2 సార్లు హార్వెస్టింగ్కి వచ్చేసింది మనకి. ఇంతకంటే ఫాస్ట్గా ఏ ఆకుకూర పెరగదండి. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.